ఫ్రెండ్స్, మా పిల్లలు ఎప్పటి నుంచో సేమియా మమ్మీ అంటున్నారు. అందుకనే ½ లీటర్ పాలు గిన్నెలోకి వేసి పెట్టానండి. మంచిగా మరిగినాక ఇగో ఇక్కడ సేమియా వేసుకున్నాను గిన్నెలోకి. మంచిగా మాడకుండా ఫ్రై చేయాలి. మాడకుండా ఫ్రై చేయాలండి. కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేయాలి. ఇంట్లో ఫ్రై చేసుకోవాలండి, మంచిగా మాడద్దు. నెయ్యి వేసుకొని ఇట్లా అన్నీ ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు మంచిగా ఫ్రై అయినా స్టవ్ బంద్ చేసుకోవాలి. పాలు ఇట్లా మరగాలండి బాగా. పచ్చిపాలు వేయాలి. చూసారు ఎలా మరుగుతున్నాయో. ఇప్పుడు పెట్టుకున్న సేమే దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు అండి. తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. స్టవ్ సేమియా వేసేసి చక్కెర వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్మెల్ మట్టుకు బాగా వస్తుంది. మనం ఇప్పుడు పెట్టుకున్నాం కదా ద్రాక్ష, అవి ఇందులో వేసుకోవడమే. ఇందులో పెట్టుకున్న ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు వేసేసానండి. స్టవ్ ఆఫ్ చేశాను. ప్లేట్ పెట్టద్దండి. ఇప్పుడు వేడి మీద పెడితే మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇట్లా వేసేసి కొంచెం ఒక్క 5 నిమిషాలు వదిలేసారనుకో మంచిగా ఉంటుంది. అయిపోయింది సేమియా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ మటు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.